ఏరా ఏ ఎగుతాడా 50 రూపాయలు నేను ఇవ్వక్కర్లేదు. ఎందుకురా? నేను చెప్పలా అమ్మాయి మొగది కాదు చక్కగా మాట్లాడుతుందని. వాడికి ఇంకో 100 చెప్పులతో కొట్టిన బుద్ధి రాదే ఇడియట్. ఏదో ఫస్ట్ టైం చెప్పదబ్బుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. మై టైం ఆల్సో గుడ్ వన్ డే. ఏమంటున్నావురా? నాకు మంచి రోజు వస్తుందని ఇంగ్లీష్ లో అన్నాను. కార్తీక్, రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తారు మీరు? ఒక 7-8 కలుస్తాను. చాలా ఎక్కువ. హెల్త్ ప్రాబ్లం రాదా? హెల్త్ ప్రాబ్లం ఏం లేదండి, వెళ్తే ప్రాబ్లం. మానేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కుదరట్లేదని చెప్పకండి. అటు చూడండి, అక్కడ నుంచున్నాడే, అదిగో బ్లాక్ కలర్ టీ-షర్ట్ విత్ గ్రీటింగ్ కార్డ్స్. చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు. పట్టించుకోకండి. పాపం అండి, అప్పటి నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. వాడు అప్లికేషన్ పార్టీ, వాడి గురించి ఫీల్ అవ్వకండి. అప్లికేషనా అంటే? అయ్యో మీకేది అర్థం కాదు, ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, వెయిటింగ్ ఫర్ మీ? మై నేమ్ ఈజ్ ఎస్ రామకృష్ణ. మిమ్మల్ని 10/6/2002 నుండి ఇప్పటిదాకా ఫాలో చేస్తున్నాను. ఎందుకు ఈ లెటర్లో రాశాను. ప్లీజ్ చించిపారేయకుండా చదవండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి. ఇది మీకు రాసిన లెటర్ అండి. పర్వాలేదు చదవండి, అప్లికేషనేగా. ఏదైనా పర్సనల్ గా రాసుంటాడేమోనని. ఏడ్చాడు, పర్సనల్ గా వాడేం రాస్తాడు. అనే తోటలో విరిసిన శ్వేత అనే కుసుమానికి తోడుగా జీవన సహచరుడుగా రావాలనుకుంటున్న రామకృష్ణ రాసుకున్న లేఖ. ఏంటంటే ఇది మరి ఇంత కామెడీగా రాశాడు. అందుకే చదవమన్నా. మీ దర్శనం కోసం ఎన్నో రోజులుగా కాచుకుని ఉన్నాను. ఓయబ్బో, తమరు అనుమతిస్తే మీ మృదువైన పాదాలకు పూజ చేస్తాను. ఓహో, మీరు నాతో నోరు తెరిచి కూడా చెప్పనక్కర్లేదు. 2 జడలతో 1 రోజా పూతో వస్తే చాలు, నేను అర్థం చేసుకుంటాను. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ రామకృష్ణ. ఏంటండి ఇది, యూనివర్సిటీలో చదువుతూ ఇటువంటి రాత్రులు రాస్తున్నాడు. ఇది ఇంకా పర్వాలేదండి, ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చూపిస్తానుండండి. ఏంటండి ఇది, హ్యాండ్ బ్యాగా లవ్ బ్యాగా? చూడండి. మీకు ఇంతవరకు ఇన్ని లెటర్స్ వచ్చాయా? ఇంతవరకు కాదు, ఇవాల్టి మాత్రమే. రోజు ఇన్ని లెటర్స్ వస్తాయా? అవునండి. ఏమడుగుతారులేండి, తెలిసినవాడు తెలియనివాడు సీనియర్ జూనియర్ అందరూ లెటర్ ఇచ్చేస్తారు. ఒక హాయ్ హలో అండం పాపం వెంటనే లెటర్ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అయితే పర్వాలేదు, ఒకసారి మా డిపార్ట్మెంట్ ఏపీ ఆయన కూడా లెటర్ ఇచ్చేసారు. నాతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా మీరు మాత్రం నాకు అప్లికేషన్ ఇవ్వలేదు. అందుకే మీరంటే నాకు ఇష్టం. నా సంగతికేం గానీ మీ రొమాన్స్ గురించి చెప్పండి. నాది అదృష్ట జాతకం అండి. అదృష్ట జాతకమా? అవునండి. నేను ఎవరినైనా లవ్ చేశాను అనుకోండి, వాళ్ళకి వెంటనే పెళ్లి అయిపోతుందండి. అలాగా? వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, ఎవరికి జరిగింది? నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రోజాని లవ్ చేశానండి. వెంటనే సెలవుమణి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని కాజోల్ లవ్ చేశాను. వెంటనే అజయ్ దేవగన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోతే పోలేని రమ్య కృష్ణను ప్రేమిస్తే కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నాడు. అందుకేనండి అసలు లవ్ చేయడం మానేశాను. కార్తీక్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి శ్వేత. నిజంగా చేస్తారా? ప్రామిస్ అండి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకదానికి కుజదోషం, పెళ్లి అనవసరంగా డిలే అవుతోంది. మీరు కొంచెం లవ్ చేస్తే. బావా, ఇవాళ కార్తీక్ గారు వస్తే ఎలాగైనా పడేయాలరా. వస్తున్నాడు. రే కార్తీక్, నీకు లెటర్ వచ్చిందిరా. లెటర్ మ్యాటర్ తర్వాత కానీ ముందు నువ్వు కూర్చో. ఏమిట్రా చెమట్లలా కారిపోతున్నాయి? ఫ్యాన్ పనిచేయట్లేదు కదరా, చేత్తో విసిరు. అంతేనంటవా? సిగరెట్ తీసుకురా. ఓకే, ఓవర్ యాక్టింగ్ చేయకండి. అబ్బాయి ఏం లేదురా, నువ్వెలా శ్వేతతో జాలీగా ఫ్రెండ్లీగా ఉంటున్నావు, మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం అంతే. దర్జాగా ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు శ్వేత దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అను. మాట్లాడక తప్పదుగా. అది కదా మామ, మేము వెళ్ళి శ్వేతతో మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాకూడదు కదా, అందుకని. ఏం లేదు, మన శ్వేత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కటికి చదువు బుర్రకెక్కక ఏం చేయాలో తోచక యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. మన వేయించుకుంటారు అనుకో. అయినా శ్వేతతో చెప్పి వాళ్ళని మాకు పరిచయం చేస్తే మీ ఫ్రెండ్షిప్ లాగే మా ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటాం. అంతే కదా? అవును. ఛాన్సే లేదు. ఈ ఛాన్స్ మిస్ అయిపోతే లైఫ్ లో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అవును, కుదరదురా. ఎలా వెళ్ళడమంటావు? వద్దురా, నా మాట వినండి రా. తప్పుగా అనుకుంటారా? సరే, నేను మాట్లాడి చూస్తాను. స్వీట్ అంటే 2 వైపులా ఓకే అయితే 2 వైపులా ఓకే కావాలా? నీకు ఓకే కదా? అదే ఓకే, బాయ్. బాయ్. హాయ్ కార్తీక్. హాయ్. శ్వేత, ఒకటి అడుగుతాను, మీరేం తప్పుగా అనుకోరుగా? చెప్పండి, ఎందుకు సంకోచం? ఏం లేదు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటది? అప్లికేషన్? అది మీరా? నాకు కాదండి, నా ఫ్రెండ్స్ కి. ఇది మరీ అన్యాయం. ఫ్రెండ్స్ కోసం మీరు నాతో. వెరీ బ్యాడ్. ఏమన్నారు వాళ్ళు? ఏం లేదు, నువ్వు శ్వేత ఎలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటున్నారో అలాగే మేము కూడా ఉండొద్దా అని.
అది మీ ఫ్రెండ్స్తో అండి. అదే మీ ఫ్రెండ్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయమని నన్ను రికమెండ్ చేయమన్నారు, అందుకే అడిగాను. అయ్యో అయ్యో సారీ 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 శ్వేత, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ శ్వేత. మీ ఫ్రెండ్స్ వీళ్ళు అడిగానని అనకండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చెప్తే నన్ను మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. అది కాదు, వాళ్ళు ఇదే గొడవ, కార్తీక్ ఫ్రెండ్స్ పరిచయం చేయవే అని. అది ఏం చేద్దాం? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామా? ఓకే, మా వాళ్ళని రమ్మంటాను. సాయంత్రం మీట్ అవుదాం. ఓకే, అందరూ సాయంత్రం మీట్ అవుదాం. ఓకే బాయ్ బాయ్. బాయ్. రండ్రా రండి, ధైర్యంగా రండ్రా. గర్ల్స్ మీట్ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్, హలో, సామ్స్, శివ, హాయ్, వాడు వీరు. హలో. హాయ్. హాయ్ మేడం. మేడమ్మా? ఫస్ట్ టైం ఈ ఫార్మాలిటీస్, పొను అవే సర్దుకుంటాయి. Okay. మా గురించి కార్తీక్ చాలా చెప్పే ఉంటాడు. చెప్పారు, చాలా చెప్పారు. థ్యాంక్స్ రా బావా. వెల్కమ్. ఏం చెప్పాడు? మా ఫ్రెండ్స్ మీట్ అవడానికి మీరు అల్లాడిపోయారని చెప్పారు. నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేసావురా. వెయిట్ 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 వెయిట్, అదే విధంగా వీళ్ళు కూడా అల్లాడిపోయారు. అయితే వీళ్ళు మాలాగే శిల్పాన్స్ అనమాట. బాధపడద్దండి, నిజం చెప్పేశారు. సారీ గర్ల్స్. కమెంట్ చేసేవారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శ్వేత ఎవరు? ఎస్, ఐఎమ్ శ్వేత. మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే శ్వేత. ఓకే బాయ్. హాయ్. హాయ్, ఐఎమ్ నిమ్మి ఫ్రమ్ తెనాలి. ఏంటి విషయం? కార్తీక్ ని మీట్ అవ్వాలి, అతని క్లోజ్ ఫ్రెండ్ ని. కార్తీక్ ని మీట్ అవ్వాలంటే అవ్వండి, నన్నెందుకు అడగడం? ఏం లేదు, ఈ క్యాంపస్ లో ఎవరిని అడిగినా శ్వేతని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందని చెప్తున్నారు. దేవుణ్ణి చూడాలంటే పూజారి వరం ఇవ్వాలి కదా. ఇప్పుడు కార్తీక్ ఎక్కడుంటారో చెప్పగలరా? యూనివర్సిటీ హాస్టల్లో ఉంటారు. థ్యాంక్స్. నేను ఎందుకు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నానో మీరు అడగరు కనుక నేనే చెప్పేస్తా. నేను మా కాలేజ్ చైర్పర్సన్ ని. ఆయన మా కాలేజ్ కి డొనేషన్ కూడా ఇచ్చారు. ఇదిగో చూడండి, ఫోటోలో అందంగా ఉన్నారు కదా. మా కల్చరల్స్ కి ఆయన చీఫ్ గెస్ట్ ని ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా రావచ్చు. ఓకే బాయ్. ఏం క్లాస్ రా? ఎప్పుడైనా వెళ్తేగా తెలిసింది. హాయ్ నిమి, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఎప్పుడు వచ్చా? హే బై ద వే, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. హే, నేను ఎప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్తుంటానే, అదేరా నిమి అని. ఈ అమ్మాయిరా? అవును, ఎప్పుడు పాప్కార్న్ లాగా చెట్టుపడలేదానివి, ఇవాళ ఏమైంది? నీ పేరేంటి? ఏంటి ఎగతాళా? అడిగిన దానికి సమాధానం చెప్పు. కమాన్ చెప్పు. కార్తీక్. కార్తీక్ ఓకే? అందరూ నిన్ను శ్వేత కార్తీక్ అని అంటున్నారు. ఎవడో అంటించేసినట్టున్నాడు. ఇదిగో చూడు, ఆ రోజు నీ కాలేజీలో నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వేమన్నా? నా చదువు పూర్తవడానికి 2 ఏళ్ళు అవుతుందని గప్పాలు కొడుతూ లెక్చర్లు దంచేసా. ఆ శ్వేత అనే అమ్మాయి ఎవరు? దాంతో షికార్లు కొడుతున్నావట. జాగ్రత్తగా విను బడవా, నీకోసం నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా తిరిగావో పీక పిసికి చంపేస్తాను. ఇంతేనా మ్యాటర్? ఏ గాయ్స్, మీ ఫ్రెండ్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం గానీ మీరు అటువైపు తిరగకుండా చూసుకోండి. నువ్వు ఊరుకోరా, నువ్వే టెన్షన్ అవ్వద్దు. అవును, ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? 4వ తారీఖు కాలేజ్ కల్చరల్ తిన్నగా వచ్చాయి, అది చెప్పడానికే వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా రావచ్చా? ఓన్లీ జెంట్మెన్. సారీరా, యువర్ అల్లకి నీకు అవకాశం లేదు. ఊరుకోరా. శ్వేత, మిమ్మల్ని ఎక్కడ వెతుకును? మన ప్లేస్ వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నారే? హాఫ్ అన్ అవర్ గా వెతుకుతున్నాను. ఓ థ్యాంక్స్. కార్తీక్, నేను మీ దగ్గర ఏమైనా దాచిపెట్టానా? ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు వచ్చిన లవ్ లెటర్స్ వరకు అన్ని షేర్ చేసుకున్నాను, కానీ మీరు అలా చేయలేదు. నేను మీ నుంచి ఏ విషయం దాచిపెట్టలేదండి. అబద్ధం చెప్పండి. నేను పేదవాడిని, డొనేషన్స్ తో చదువుకుంటున్నాను నాకు చెప్పారు, కానీ మీరే ఒక కాలేజ్ కి డొనేట్ చేశారు. ఆ విషయం నా నుంచి దాచారు. ఓ అదే విషయం. నవ్వకండి, నేను చాలా కోపంగా అది ఉన్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందండి. ఏంటి నిమి వచ్చిందా? నేను అప్పుడే అనుకున్నాను. ఇది చూడండి, మీరు చూసిన పేజీ ఇదేనండి. నాకు వాళ్ళు డొనేషన్ ఇచ్చినప్పుడు తీసిన ఫోటోని ఈ పేజీలో వేశారు. చూడండి. ఇది నిమ్మి చూపించడం లేదు. అదే, నిమి కాలేజ్కి వెళ్ళి నా చదువు కోసం హెల్ప్ అడిగాను. అడిగిన దానికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చారు. ఆ ఎక్కువైన దాన్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసాను. నా పాకెట్ నుంచి ఎలా ఇవ్వగలను? ఇది తెలుసుకోకుండా అనవసరంగా మీరు కోపగించుకున్నారు. తెచ్చింది నా కోసమేగా, ఇవ్వండి మేడం. అరే నవ్వండి ప్లీజ్. మేడం నవ్వండి ప్లీజ్.
సరే రండి మన ప్లేస్కి వెళ్దాం రండి. నిన్న రాత్రి నేను అడిగితే టీ తాగడానికి కూడా డబ్బులు లేవన్నాడు. ఇప్పుడు చూడు పట్టపక్కల పేకల దాకా తాగించి పడిపోయాడు. నువ్వు పిండు, నువ్వు పోయి. పవిత్ర హెల్ప్ చేయలేదు, వందన హెల్ప్ చేయలేదు, లాస్ట్ సరస్వతి. ఏంటది? యూనివర్సిటీలో ఎన్నో ఏళ్ళుగా క్యాంటీన్ రన్ చేస్తున్నాను. నాకు తెలియని సరస్వతి ఎవరా? అది ఫస్ట్ ఇయరా ఫైనల్ ఇయరా? చదువుల సరస్వతి చదువులు సరస్వతి ఏంట్రా వాగుతున్నాడు? అర్థమయ్యేలా చెప్పరా. కార్తీక్ నీకు తెలియదురా, నేను అరేసి కట్టాల్సిన డబ్బుల్ని ఏదో దొంగతనంగా పట్టుకెళ్లి తాగేసి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నాడు రా యాదవ్ అని. వాడు తాగి పడిపోతే నువ్వు చూస్తూ కూర్చున్నావు. ఏ రెండు వాడు ఆల్రెడీ చేస్తున్నాడు, ఇంకా చూసుకుంటాడు. ఏమైంది వీడికి? అబ్బే ఏం లేదు శ్వేత, వీడికి కొంచెం బీపీ ఎక్కువైందంటే. అబద్ధం చెప్తున్నాడు, నాకు ఎంసీ ఎక్కువ. కార్తీక్ నాతో జంక్షన్ దాకా వస్తారా? వెళ్దాం శ్వేత. ఇదంతా మీరేం ఉండక్కర్లేదా? చే వీటితోనా? రే బావా ఆ తాళం చేయవు. రే వాడు జాగ్రత్త. కార్తీక్ ఒక నిమిషం. ఓకే. హాయ్ సురేష్. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. దట్స్ గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఇలా వచ్చారేంటి? పక్కనే ఉన్న బ్రౌజింగ్ సెంటర్కి వచ్చాను. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, అందుకే నిన్ను చూసి వెళ్దానట్టు వచ్చాను. సో స్వీట్. దిస్ ఇస్ సురేష్, మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్కూల్ నుంచి. దిస్ ఇస్ కార్తీక్, మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు సండే ఫ్రీగా అవును. ఇంటికి రారాదు? విజయ్ కూడా అడిగింది. తప్పకుండా. ఇదిగో మళ్ళీ సెమినార్ ఉంది, నగ్గొట్టకూడదు. ఓకే, నేను అర్జెంట్ గా జంక్షన్ కి వెళ్ళాలి. సండే మీట్ అవుదామా? ఓకే ఓకే, బాయ్. 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 తప్పకుండా సండే మీట్ అవుతున్నాం. ఓకే. యా. ఇట్లా మాట్లాడుకు, మేము ప్రయత్నాలు చేయక కాదు. టర్మ్ ఫీజు కట్టాలని తెలుసుగా, ఇవాళ సైలెంట్ కుంటే ఎలా? ఆఖరికి వీడి చెప్తేనే విషయం తెలుసు. నువ్వు ఊరుకోరా. నువ్వు తిన్నగా వెళ్ళి హెచ్ఓడితో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటాడు. హెచ్ఓడి ఒప్పుకుంటాడు, బ్యాంక్ కూడా ఒప్పుకోవద్దు. ఒరే అరటికట్, కాస్త మూసుకుంటావా? బావా 2 గంటల దాకా బ్యాంక్ ఉంటుంది. పొద్దున 10 గంటలకల్లా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. హెచ్ఓడితో చెప్తే మ్యాటర్ సాల్వ్ రా. సార్ సార్, మన హెచ్ఓడి గారు ఉన్నారా? ఆయన క్లాస్కి వెళ్ళారు. అలా నీళ్ళు నవ్వుతారే, ఏంటి విషయం? అది మరి ఏమిటో చెప్పండి. ఏం లేదండి, రేపు డబ్బులు కట్టడానికి మీరేగా బ్యాంక్ వెళ్తారు. ఏం దారి కాస్తావా? జోకులకి ఇది సమయం కాదండి, ఒక 1 అవర్ లేట్ గా వెళ్ళడానికి కుదురుతుందా? ఎందుకయ్యా? మీరు 11 గంటలకి వెళ్ళి డబ్బు కట్టచ్చుగా. నేనెందుకు లేట్గా వెళ్ళాలి? ఏం లేదు, నాకు డబ్బు అందేసరికి 10 గంటలు అవుతుంది. 1 అవర్ అడ్జస్ట్ చేస్తే నేను టర్మ్ ఫీజు కట్టేస్తాను. ఎందుకయ్యా అనవసరంగా గాబరా పడతావు? నీ ఫీజు డబ్బులు ఆల్రెడీ కట్టేశారు. కట్టేశారా? అవును. ఇది చూపించు. ఓకే, సీ యు. బాయ్. హాయ్ కార్తీక్, ఎందుకు అలా డల్ గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? మరి థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్? టర్మ్ ఫీజు కట్టినందుకు. థ్యాంక్స్ తీసుకెళ్లి కుప్ప తొట్లో పడేయండి. శ్వేత, టర్మ్ ఫీజు కట్టాలని తెలుసు, మీకు తెలిసిన అందరినీ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగాలనిపించలేదు కదా? అది కాదు శ్వేత. మాట్లాడకండి. నన్ను ఒక ట్రూ ఫ్రెండ్ అనుకుంటే నన్ను అడిగేవారు కదా. ట్రైన్ లో పరిచయమైన ఫ్రెండ్ లాగా టైం పాస్ ఫ్రెండ్ అనుకున్నారు కదా. అది కాదు శ్వేత. మరి ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? చూడండి, మీకు మీ సన్స్ వెంకట్ శివ వీళ్ళే ఫ్రెండ్స్, నేను కాదు. నాకు తెలుసు. విల్ యూ ప్లీజ్ షట్ అప్? సారీ, హార్ష్గా మాట్లాడినందుకు ఐమ్ సారీ. దయించి నాకు మీకున్న ఫ్రెండ్షిప్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఒట్టేసి చెప్తున్నాను, మీరంటున్న సంసు వెంకట్ వీళ్ళందరికంటే మిమ్మల్ని నేను ఎక్కువగా అభిమానిస్తున్నాను. నన్ను అభిమానించే వాళ్ళని, నాకు ఇష్టమైన వాళ్ళని నేను ఎలాంటి హెల్ప్ అడగను, ఏదీ ఆశించను. ఎందుకంటే వాటన్నిటినీ మించి నిస్వార్థమైనదే ఫ్రెండ్షిప్. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే లేనిపోని సమస్యలన్నీ మొదలవుతాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్రెండ్షిప్కి దూరం కాకూడదు అనుకుంటున్నాను. అందుకనే మిమ్మల్ని డబ్బు అడగలేదు. హలో, అంతేనా? ఇంకేమైనా మాట్లాడతారా? ఫ్రెండ్షిప్ అర్థమే షేరింగ్. మనసు విప్పి మాట్లాడుకోవాలి. మీకేమైనా సమస్య ఉంటే నాతో షేర్ చేసుకోకూడదా? ప్లీజ్ ఇక మీ యాటిట్యూడ్ మార్చుకొని ఏ సమస్య వచ్చినా నాతో షేర్ చేసుకోండి. నన్ను ఫ్రెండ్ అనుకుంటేనే. ఓకే? సారీ శ్వేత, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఏ సినిమాకి వెళ్దామా? మామా, ఈ న్యూ ఇయర్ నుంచి నేను బీరు తాగడం మానేద్దాం అనుకుంటున్నా. ఏ బీర్ రేట్లు పెరిగిపోయా? అది కాదు మామా, ఒక్కొక్క న్యూ ఇయర్ కి ఒక్కొక్క చెడ్డ అలవాటు మానేయాలి. కావాలంటే నువ్వు కూడా ట్రై చేయి. నేను మానేందుకు నాకేం చెడ్డ అలవాట్లు లేవురా. ఉంటాయి, ఆలోచించుకురు. ఒకే ఒక చెడ్డ అలవాటు ఉంది, దాన్ని మానేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మామా అది? నీ ఫ్రెండ్షిప్ రా. ఎక్స్క్యూజ్ మీ, నీ పేరు డయానా? కాదు. నీ హస్బెండ్ పేరు చార్లెసా? కాదు. ఓహో, నీ అత్త పేరు ఎలిజబెతా? కాదయ్యా. మరి ఎందుకే నీ కోటు? నీ బాబు చేతిలో కోటతో బజార్లో బందర్లట్లు అమ్ముకుంటూ తిరుగుతాడు. ఆ రేంజ్ కి డ్రెస్ వేస్తా. నిన్ను నేను చూస్తూనే ఉన్నాను రా. మనలాంటి వాళ్ళని చూస్తేనే అసలు వీళ్ళు తెగరెచ్చిపోతారు. మీ బ్రౌజింగ్ సెంటర్ ఇప్పుడు ఎలా ఉంది? సిగరెట్? నో థ్యాంక్స్. నాతో ఏదో మాట్లాడాలన్నారు, చెప్పేశారా? ఏంటి? చెప్పారా లేదని అడిగాను. చెప్పేశారా? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. మరీ తెలియకుండా మాట్లాడతారేంటి? చెప్పేశారా లేదా? నాకేం అర్థం కావట్లేదు. చూడండి బాస్,
ఈ యూనివర్సిటీలో చదివే సగం మంది నా ఫ్రెండ్స్, అందరూ మా ఏరియా వాళ్ళే. అందరితో చెప్పించాను. అందరూ ఇచ్చిన ఏకైక రిపోర్ట్ ఏమిటో తెలుసా? ఏంటి? శ్వేత మీరు లవ్ చేసుకుంటున్నారని. ఏం సార్ మీరు చెప్పేశారా లేదా? ఏం సార్ కొంచెం మేనేజ్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు? ప్లీజ్ చెప్పండి బాస్, చెప్పేశారా లేదా? ఏయ్, నీకేం పిచ్చి పెట్టిందా? నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే. నోటికి వచ్చినట్టు వాగావో తర్వాత జరిగేదే వేరు. సో మీరు చెప్పలేదా? నీకు స్కూల్ సార్ ఆ మాట మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు. ఏదో నువ్వు శ్వేత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినందువల్ల ఊరుకుంటున్నాను. అంటే మీరు నిజంగా శ్వేతను లవ్ చేయలేదా? కొట్టి ఫ్రెండేనా? ఏయ్, మళ్ళీ చెప్తున్నాను, నేను శ్వేత ఫ్రెండ్స్ మాత్రమే. అర్థమైందా? సో మీ ఇద్దరి మధ్య ఒకటి ఫ్రెండ్షిప్ కదా? థ్యాంక్ యూ. ఏ పోరా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. పోరా పో. ఇందుకే వచ్చాను. థ్యాంక్ యూ, బాయ్. ఏమిట్రా మనిషి అంటారా వాడు? ఎవరితో ఏం మాటలు తెలియకరా? కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరు? దమ్మివరా. ఏమైందిరా? ఎక్స్క్యూజ్ మీ, ఎనీథింగ్ ప్రాబ్లం? రేయ్ మూసుకుని పోరా. థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా. అదేరా, ఆ సురేష్ ఉన్నాడు కదా, శ్వేత పరిచయం చేసిందే. అవును. వాడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, ఏమని? మీరు శ్వేతతో మీ లవ్ గురించి చెప్పేశారా అని. ఎలా అడగాలనిపించింది వాడికి? వాడు అడిగిన దాంట్లో తప్పేముంది? నువ్వు కూడా పిచ్చివాళ్ళ మాట్లాడుకో. అసలు మీ అందరికీ అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? సురేష్ మాత్రమే కాదు, ఈ హోల్ యూనివర్సిటీ క్యాంపస్ అలాగే మాట్లాడుకుంటున్నారు, అలాగే చూస్తున్నారు. నేను అలాగే అనుకుంటున్నాను. అనుకుంటే అనుకో, దాన్ని నేనేం చేయను. నా రూట్లో నేను క్లియర్గా ఉన్నాను. ఓకే రాబాయ్, ముందు ప్రశాంతంగా ఉండు. నిన్ను సూటిగా ఒకటి అడుగుతాను. నువ్వు ఇలా అనవసరంగా ఆవేశపడ్డం మానేసి కొంచెం ఓపికగా వింటావా? నేను మీరు లవ్ చేసుకుంటున్నారా లేదని అడిగి కోపం తెప్పించను రా. కానీ ఒకరోజు నువ్వు శ్వేత రైల్వే ట్రాక్ అంటే నడుచుకుంటూ రావడం నేను చూశాను. నేను ప్రామిస్గా చెప్తున్నాను, యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నేనే మిమ్మల్ని చూసి ఆనందపడ్డాను రా. ఎరా మీ ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా? మీ అందరికి నేను వేసుకున్న షర్ట్, జీన్స్, నేను కాలుస్తున్న సిగరెట్, ఇవి మాత్రమే కనపడుతున్నాయి. కార్తిక్ ఇంతే అనుకుంటున్నాడు. కానీ నా గురించి మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నన్ను నా తమ్ముడిని పెంచడానికి ఎన్నో అవసరాలు పడ్డ అమ్మ 7వ క్లాస్తోనే చదువు మధ్యలో ఆపేసి నా కోసం మెకానిక్ షెడ్లో చేరిన తమ్ముడు, వీళ్ళిద్దరూ ఏదో ఒక రోజు నేను సమాజంలో పెద్దవాడిని, కుటుంబాన్ని కాపాడుతానని కలలు కంటున్నారు. ఇదే నా అసలు కదా. రేయ్, సారీరా బావా. ఊరుకోరా. వివాహం అనేది ఒక ఆడ మగ కలిసి జీవించడం మాత్రమే కాదు, 2 కుటుంబాలని ఒకటి చేసే ఒక అకేషన్. నాకు కాబోయే వైఫ్ నన్ను మాత్రం చూసుకుంటే సరిపోదు. మా ఇంటిని, అమ్మని, తమ్ముడిని అందరినీ సమానంగా చూసుకోవాలి. అటువంటి అమ్మాయి యూనివర్సిటీలో దొరకడం కష్టం. సరే, నువ్వు అన్నట్టు శ్వేత నాకు మ్యాచ్గా ఉండొచ్చు, కానీ నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తే కాదురా. ఎందుకంటే ఆమె రేంజ్, లెవెల్ అంతా వేరేరా. సపోజ్ శ్వేత మా ఇంటికి వచ్చేసింది అనుకో, మా అమ్మ తనను కోడలుగా చూస్తుంది అనుకుంటున్నావా? చూడదురా, ఒక బంధువులాగా చూస్తుంది. సో థింక్ ప్రాక్టికలీ. ఒక ఆడ మగ కలిసి దగ్గరైనంత మాత్రాన అది పెళ్లిలోనే ముగియాలనే లేదు. మంచి స్నేహితులుగా ఉండొచ్చుగా. నిజమేరా.